హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సదానందం. ఈరోజు ఒక అమ్మని మన దగ్గరికి తీసుకొచ్చాను. చాలా దూరం ప్రయాణం చేసి అమ్మ దగ్గర చాలా పాటలు ఉన్నాయట. అసలు ఏం పాటలు ఉన్నాయి, ఏం పాటలు పాడుతుంది, ఏ ఊరు నుండి వచ్చింది, తన సాధక బాధలు తెలుసుకొని ఆ మాటల్లో పాటలు పాడిపించినాం. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నావు తల్లి? బాగున్నాను. బాగా దూరంకి వెళ్ళి వచ్చినావు. నీ పేరు తల్లి? నా పేరు లింగంపల్లి. లింగంపల్లి లచ్చవ్వ. ఇంటి పేరు లింగంపల్లి. లింగంపల్లి. ఏ ఊరమ్మా? లింగంపేట. లింగంపేట. లింగంపల్లి లచ్చవ్వ లింగంపేటకి వెళ్ళి వచ్చింది. సంతోషం. ఏ ఊరు అది? ఏ డిస్టిక్ వస్తుంది ఇది? చంద్రపూర్ మండలం, రాజన్న జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా. కళాకారులకు పుట్టిన పేరు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా. చాలా కళాకారులు ఉన్నారు. ఇంత వయసు వచ్చిన పాటల మీద ప్రేమ తగ్గకుండా అంత దూరంకి వెళ్ళి మన ప్రయాణం చేసి మన దగ్గర చేరుకున్నది. గోవా కూడా తినలేదు. పాటలు అంటే అంత ప్రాణం. ఇక అమ్మ మరి బాగా పాటలు మూసుకొచ్చినట్టున్నావు, బరువు అవుతున్నట్టున్నావు. ఒక పాట అనుకో ఫస్ట్. ఆమె ఎక్కువ మోసుకొచ్చింది. ఏగో తెలియదు కదా పాడేదాకా ఎన్ని మోసుకొచ్చినావు అనేది. ఫస్ట్ అయితే పాట పాడుకున్నాక మళ్ళీ ముచ్చట పెడదాం. శలనలనంటివి నన్ను చేసుకుంటివి సాగరు, నన్నెట్లా జాతవు సాగరు, సాగరు నిన్నెట్లా చూతురా సాగరు. చేద్దామంటే పని లేదు, ఉందామంటే ఇల్లు లేదు సాగరు, పని ఏమీ చేస్తావు సాగరు, సాగరు పని ఏమీ చేస్తావు సాగరు. అంగై వాసాలు తుంగై దూలాలు సునీతో హరిగడ్డి కప్పునమే సునీత, సునీతో హరిగడ్డి కప్పునమే సునీత. ఎడమ చేతుకున్నది గంటల గడియారము సాగరు, ఎన్ని గంటలాయ వెళ్ళి సాగరు, సాగరు ఎన్ని గంటలాయ వెళ్ళి సాగరు. చాలా చక్కగా ఉందమ్మా. ఈ పాట నీకు అసలు ఎట్లా అబ్బింది, ఎట్లా వచ్చింది, ఎవరు నేర్పారు? ఇది రచించిన నాన్న నేను. నువ్వే రచించినవా? రజిత్ అన్న పాటకు రచించిన. సూపర్. బాగా మస్తున్నాయి. చాలా చక్కగా ఉంది. ఈ పాటలన్నీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నావు? మరి ఎవరు నేర్పారు నీకు? నేనే నేర్చుకున్నాక ఎవ్వరు నేర్పలేదు. ఎవ్వరు నేర్పాలి, సొంతంగా దేవుడు నీకు ఇచ్చింది అన్ని పాటలు. అసలు ఈ పాటల్లో మీనింగ్ అంటే పదాలు ఎట్లా కలుపుతావు, ఎట్లా కట్టాలనిపించింది? నాకు ఈ పదాలు ఎక్కడన్నా ఎవరన్నా కొంచెం పాడితే అది ఒక్క నుడిగింటే నేను 2 అతుకు పెడతా. 2 అతుకు పెడతావు. చాలా టాలెంట్ ఉంది నీకు, చాలా తెలివి ఉంది అన్నట్టు. కథలు కూడా మస్తు వస్తాయి. కథలు కూడా వస్తాయి. కానీ ఈ కథలలో ఈ రోజులలో అవి నడతలేవు. పాటలు నడతాను. పాటలే. ఓకే. నీకు ఎంత మంది పిల్లలు? ఒక కొడుకు, 2 బిడ్డలు. 2 బిడ్డలు. పెళ్ళిళ్ళని అమ్మ? పెద్ద బిడ్డకి 2 కొడుకులు, చిన్న బిడ్డకి 2 కొడుకులు, బిడ్డకి కొడుకు బిడ్డ. సంతోషం. పనికి వెళ్తావా, ఇంట్లోనే ఉంటావా? పనికి పోతాను, రోజు పనికి. రోజు పనికి పోతావు. ఈ వయసులో కూడా 2 ఏళ్ళ అర్థం కీలవాతం వచ్చింది. 1 సంవత్సరంన్నర నాట్యవతి శక్తికై చేయిట్లయింది. అయ్యో. 1,70,000 దీనికైంది. సంవత్సరంన్నరకి ఇది మానిపోయింది. మహేష్ డాక్టర్ సర్జరీ చేపిస్తా అన్నాడు. 50,000 అడిగిండు. లేవు నాన్న అని ఆయనతో బంద్ అయింది. సరే అమ్మా. బాబు ఇంట్లో ఉంటాడు, పనికి వెళ్ళాడు కదా? అంటే కొన్ని రోజులు వెళ్ళిండు కానీ ఇప్పుడు చేత కాకుండా. సరే, ఇంకొక పాట అనుకో, ఒక 2 లైన్లు. నీళ్ళ వంటి కులము నీది రమది గన్న, పాల వంటి కులము నాది రమది గన్న, నీళ్లకు పాలకు పడిరా రమది గన్న, నిన్నెత్త మరిసుందురా అన్న మరి గన్న మొగన్నెత్త వాసతురా. ఇంటి మోడు పైన పోతే ఈత పీచల సర్దిగడ్డు, బయటి మోడు పైన పోతే పరటి కొంగుల జీరికాడు. నీళ్ళ వంటి కులము నీది రమది గన్న, పాల వంటి కులము నాది రమది గన్న, నీళ్లకు పాలకు పడిరా రమది గన్న, నిన్నెత్త మరి సుందురా నమది గన్న, ఇల్లెట్ల వాసతురా. ఇడిగన్నలు చేసుకొని 2 బిడ్డల గంటి ఇల్లెళ్ళకుంటైతి గొప్పగా నాకుంటైతి, నీళ్ళ వంటి కులము నీది రమది గన్న, పాల వంటి కులము నాది రమది గన్న, నీళ్లకు పాలకు పడిరా రమది గన్న, నిన్నెట్ల మరి సుందురా నమది గన్న, ఇల్లెట్ల వాసతురా. 3 నెలల పాప 3 ఏళ్ళ నా కొడుకు ముద్దుగున్నారు, ముచ్చట్లు పెడుతుండ్రు. ఇడిగనను చేసుకొని 2 బిడ్డల గంటి ఇల్లెళ్ళకుంటైతి గొప్పగా నాకుంటైతి, నీళ్ళ వంటి కులము నీది రమది గన్న, పాల వంటి కులము నాది రమది గన్న, నీళ్లకు పాలకు పడిరా రమది గన్న, నిన్నెట్ల మరి సుందురా నమది గన్న, ఇల్లెట్ల వాసతురా. ఇల్లెళ్ళ గొట్టంగా దొతులు జగబెట్టంగా ఓయత్త నీ పుసాలు ఎన్ని మాసాలు. సంతోషమ్మా, చాలా మంచిగా ఉంది పాట. ఇది కూడా నువ్వు పట్టింది కైగట్టింది. అంటే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పాటలు ఉంటాయి? ఉంటాయి, జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. రన్నింగ్ మీద ఉంటే అవే వస్తాయి.
ఓకే. చదువుకున్నావు అమ్మ నువ్వు? పోలే, బడికి పోలేదా? ఏం చదవలేదు? నాకైతే డౌట్ అనిపిస్తాను చదివినట్టు. సంతోషం, చాలా పర్వాలేదు. ఏదో మరి ఇంత జ్ఞాపశక్తి ఉంది కదా, కొద్దిగా నన్ను చదువుకున్నామో అని ఆలోచనతో నీకు అడిగినమ్మా. ఇప్పుడు ఈ పాటలన్నీ పనికి పోతే పాటలు పాడమంటారు, పాటలు పాడదు. నీకు వచ్చిన పాటలు ఇంకెవరైనా వస్తాయి ఊర్లో? ఎవ్వరికి రావు. సరే, మా కోసం ఇంకొక పాట అందుకోవా? నా టోపీ తెల్లని టోపీ, నన్నెప్పుడు వదలని టోపీ, పట్నములాగొన్నది టోపీ, పైసాలు తిన్నది టోపీ, ఎవరి నెత్తికెక్కిందో ఎవరి చేత చిక్కిందో, ఎవరి నెత్తికెక్కిందో ఎవరి చేత చిక్కిందో, నా టోపీ తెల్లని టోపీ, నన్నెప్పుడు వదలని టోపీ, పట్నములాగొన్నది టోపీ, పైసాలు తిన్నది టోపీ. కరీంనగర్ జిల్లాకు పోయినా కంటి కన్న కనపడలేదు, బొంబాయి గల్లీలు తిరిగిన టోపీ బుల్లి కనపడలేదు, తిరిగి తిరిగి ఆశకచ్చి యాదగిరి గుట్టకి పోయినా గుడి చుట్టూ తిరిగి వచ్చిన గుడి దారము కాడికి వచ్చి 10 ఏళ్ళ పబ్బతి పడితే కుడి మూసామడి పెట్టిండు, గుడ్లు ఎర్రనా చేసిండు, ఈరగోల చేత బట్టి ఈడ్చి ఈడ్చి వెళ్ళగొట్టే, నా టోపీ తెల్లని టోపీ, నన్నెప్పుడు వదలని టోపీ, పట్నములాగొన్నది టోపీ, పైసాలు తిన్నది టోపీ, ఎవరి నెత్తికెక్కిందో ఎవరి చేత చిక్కిందో, అట్టి టోపీ కాదు సార్, వజ్రాలు వరహాలున్నాయి, పగడాలు ముత్యాలున్నాయి. చాలా బాగుందమ్మా పాట. మంచి దమ్ము పడుతున్నావు మంచిగా, అంటే మోస ఆపుకుంటూ పాట పాడగలుగుతున్నావు, చక్కగా పాడుతున్నావు. ఇంకా ఇంకొకటి పాడాలా? ఇంకొకటి పాడతావా? పాడు. నీ కళ్ళ కడియాలు సెరి సాగమే కన్నె పిల్ల కనకమ్మ, సుందరి మల్లమ్మ కన్నె పిల్ల కనకమ్మ, నేనివరా నల్లనయ్యన దోరా, నేనివరా నల్లనయ్యన దోరా, బొంబాయి ఓతవట ఏమిదెత్తావు నల్లనయ్యన దోరా, నాకేమిదెత్తావు నల్లనయ్యన దోరా, బొంబాయి బొత్త సీరె నీకు తెత్తానే కన్నె పిల్ల కనకమ్మ, సుందరి మల్లమ్మ కన్నె పిల్ల కనకమ్మ, నీ చెవుల గంటీలు సెరిసాగమే గమున్లోల్ల సుశీల, సెరిసాగమే గమున్లోల్ల సుశీల, నేనివరా నల్లనయ్యన దోరా, నేనివరా నల్లనయ్యన దోరా. వాడినవు, మంచిగా ఉంది, సంతోషం. పర్లేదమ్మా. ఇంకా ఏమంటారు మరి నీ కొడుకులు మనవలు మనవరాలు? పాటలు బాగా పాడుతున్నావు అంటారా? ఎందుకు పాడతావు అంటారా? ఏంది మాకు సతాయిస్తావు అంటారా? నీకు సపోర్ట్ చేస్తారా? ఏమన్నారు? చక్కగా పాడుతున్నావు, పాడాలి అంటారు. మీ మనవరాలలో ఎవరికైనా పాటలు అబ్బుతున్నాయి మరి? మాకు ఒక్క మన కోడల కొడుకు బిడ్డ ఉన్నది, పాటలు పాడుతుంది, ఐరలు పాడుతుందా? చదువుకుంటుందా? ఏం చదువుతుంది? ఏమో ఎంతనో అన్నారు, నాకు అంటే పిల్లనే కానీ పాటలకు తోలుతారు. 10 ఏళ్ళది ఇప్పుడు. 10 ఏళ్ళ అమ్మాయి. సరే, నీ పాటలు నేర్పు ఆమెకి. నేర్పిన రెండే నేర్పినావా? మళ్ళీ వస్తుంది కదా పండుగకి వచ్చినప్పుడు మళ్ళీ 2-3 నేర్పు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటే ఇంకా ముందు వాళ్ళకి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు, ఆమెకు చెప్తావు కదా, ఆమె నేర్పితే ఆమె ఇంకో వాళ్ళకి నేర్పుతుంది. ఇట్లనే పోవాలి. మన కల్చర్, మన తెలంగాణ సంస్కృతిని మనం మర్చిపోవద్దు, మన పదాలు మర్చిపోవద్దు, మన భాష యాస ఇంకో నేర్చుకునే విధంగా మనం ఉండాలి. సంతోషం కదా? సంస్కృతం చదివింది. ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడా, జాబ్ చేస్తున్నాడా? జాబ్ చేస్తుండు కానీ పెద్ద జాబ్ కాదు, మనం కూలి చేసినట్టు. పర్లేదు, ఏదో ఒకట్లే. కండ్లు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. పర్లేదు, సంతోషం. ఇట్లాంటి పదాలు అమ్మ దగ్గర చాలా పాటలు ఉన్నాయి. తన తపన, ప్రేమ మన ప్రపంచానికి తెలియపరచాలనే ఒక ఆలోచనలో అలాంటి పదాలని మన ముందుకు తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని వేడుకుంటూ, అమ్మ పాటలు చాలా చక్కగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ చెప్పగతావా? నెంబర్ చెప్తాను. ఫోన్ నెంబర్ ఉన్నదిగా, చెప్తావా? నోటికి అమ్మ నెంబరు నేను కింద డిస్ప్లేలో పెడతాను, కాంటాక్ట్ చేయండి. చాలా చక్కటి పదాలు ఉన్నాయి, చాలా మంచి పదాలు ఉన్నాయి, పాటలు పాడగలుగుతుంది. ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేసి కూడా ఏమకి పాటలు పాడిపించుకోవాలని కోరుకుంటున్నాను.
అమ్మ ఇంకొకటి లాస్ట్ మా కోసం మంచి జోస్ పాట పాడగలుగుతావా? కోత గొయ్య నిన్ను మన్నగాని కొప్పు రిండ పువ్వులాడియ బామ కోత గొయ్య నిన్ను మన్నగాని అడిగాలి సుడిగాలి అడ్డమైన గాలి కొమ్మ ఇరిగి కొప్పు నిండింది బావా యాడికి నన్ను దోలవకు కానిపోని మటలానక బావా యాడికి నన్ను దోలవకు అంగడి నిన్ను వమ్మన్నగాని అడ్డల గాజులు యాడియ బామ అంగడి నిన్ను వమ్మన్నగాని సింగార పెంకయ్య అంగడచ్చినాడు అద్దాల రైకేలు కొని ఇచ్చిపోయిండు ఆడికి నన్ను దోలవకు కానిపోని మటలాడకే బావా యాడికి నన్ను దోలవకు సిరిసిల్ల నిన్ను వమ్మన్నగాని సీటి సీటి చీరలేడియ బామ సిరిసిల్ల నిన్ను వమ్మన్నగాని సింగరపురామయ్య అంగడచ్చినాడు సీటి సీరగోని ఇచ్చిపోయిండు యాడికి నన్ను దోలవకు కానిపోని మటలాడకే బావా యాడికి నన్ను దోలవకు బొంబాయి నిన్ను వమ్మన్నగాని బొట్ల బొట్ల సీరలేడియ బామ బొంబాయి నిన్ను వమ్మన్నగాని భువనగిరెంకయ్య అంగడచ్చినాడు బొట్ల సీరలు కొని ఇచ్చిపోయిండు యాడికి నన్ను దోలవకు కానిపోని మటలానకే బావా యాడికి నన్ను దోలవకు. చాలా చక్కగా ఉన్నాయి పదాలు, మంచి పాట పాడుతుంది. ప్రతి ఒక్కరిని కూడా వేడుకుందాము. అమ్మ దగ్గర పాటలు చాలా ఉన్నాయి. చాలా సంతోషం అమ్మ, చాలా దూరంకి వెళ్ళి ప్రయాణం చేసి నా దగ్గర వచ్చినాము. నీ పాటలు కూడా ప్రపంచానికి ఆదరిస్తారని, ఆదుకుంటారని, మనని ముందుకెళ్ళి తీసుకెళ్తారని అనుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్తే అమ్మ. నమస్తే.